తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కౌలుదే అన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కవి, రచయిత అయిన అన్నవరం దేవేందర్ కు దాశరథి సాహిత్య పురస్కారాన్ని అందించారు. తెలంగాణకు దాశరథి ఐకాన్ అన్నారు పొన్నం ప్రభాకర్. దాశరథి ఒక శక్తి అని కొనియాడారు మంత్రి జూపల్లి. దాశరథి కృష్ణమాచార్య పురస్కారం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు దేవేందర్. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు పాల్గొన్నారు. ఆనాడు అణచివేతకు వ్యతిరేకంగా, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య యుతానికి నిలబడి పోరాడినటువంటి వ్యక్తి. 2009-14 మధ్యలో పార్లమెంటులో తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో దాశరథి గారి మాటలు, వారు చెప్పినటువంటి అనేక అంశాలు మాకెంతో స్ఫూర్తినిచ్చినాయి. ఆనాటి తెలంగాణ పోరాట గడ్డ మీద పార్లమెంటు వేదికగా నిలబడడానికి మాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి సందర్భంగా ఈరోజు వారి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఒక కవి సమ్మేళనం పెడితే ఆనాడు నిజాం ప్రభువులు ఆ కవి సమ్మేళనం జరగద్దని ఆ సభాస్థలిని అంతా కూడా కాళ్ళబెడితే ఆ నిప్పుల మధ్యలోనే ఆ సమ్మేళనాన్ని నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్రజాస్వామ్యవాదంగా కవుల గొంతుల్ని వినిపించినటువంటి ఒక పోరాటానికి సంబంధించినటువంటి ఒక స్ఫూర్తిదాత. తెలంగాణ ఉద్యమానికి లేదా ఈ యొక్క సాంస్కృతిక సాహిత్య రంగానికి దాశరథి గారంటే ఒక ఐకాన్. సమాజాన్ని సంఘటితపరిచేవాడు, సమాజం యొక్క సమస్యలను పరిష్కరించగలిగేటువంటి వాళ్ళ కళానికి ఉన్నటువంటి ఆ యొక్క వారి యొక్క గొప్పతనం అంటే అది ఏ రాజకీయాలకు కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ అనుబంధంగా ఉండొద్దనేది యావత్ తెలంగాణ సమాజాన్ని, ఈనాటి సమాజం కాదు, ఆనాటి నిరంకుశ నిజాం పాలనలో అసమానతల పైన అట్లాగే ఆనాడు ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆ వ్యవస్థలో వారి కళానికి పదును పెట్టి ఆనాటి ఉద్యమంలో 1944 అనుకుంటాను, అంటే ఆ సందర్భంలో నిజాం నవాబుకి వ్యతిరేకంగా ఆనాటి ఉన్నటువంటి రజాకారులకు వ్యతిరేకంగా ఎన్ని నిర్బంధాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏ మాత్రం విరవకుండా బెదరకుండా నా తెలంగాణ కోటి రతనాల వీణని చెప్పని జైలు గోడల పైన రాసి నిలదించిన వ్యక్తి.